దారుణమైన మారణకాండను ఆపే పరిస్థితి లేకుండా పోయింది. 2024లో ఆపరేషన్ కగార్ పేరిట దాదాపు ఈ 3-4 మాసాలలోపు 500 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ నెల 21వ తేదీన ఛత్తీస్గఢ్, నారాయణపూర్ ప్రాంతాల్లో దాదాపు 27 మందిని అతి దారుణంగా పాశవికంగా ఎన్కౌంటర్లో చంపలే వారిని పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి చంపడం జరిగింది. అందులో జాతీయ ప్రధాన కార్యదర్శి మావోయిస్టు నంబాల కేశవరావు గారు కూడా ఉండడం చాలా దారుణమైన పరిస్థితి. వారి మృతదేహాల కోసం వారి కుటుంబాలు పడ్డ నరకయాతన మామూలుగా లేదు. ఈరోజు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను ఆపాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అఖిల భారత స్థాయిలో 22వ తేదీనే జాతీయ స్థాయి కార్యవర్గం కూడా నిర్ణయించి ఒక పత్రిక ముఖంగా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కగార్ని ఇమ్మీడియట్లీ ఆపండి, వెంటనే మావోయిస్టు పార్టీలు కోరుకుంటున్నట్టు శాంతి చర్చలకు అక్కడి పరిస్థితులను బట్టి మీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అఖిల భారత స్థాయిలో కూడా డిమాండ్ చేసింది. లేఖలో క్లుప్తంగా రాయడం జరిగింది. మిత్రులారా, పహల్గాంలో అతి దారుణంగా హిందుత్వవాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అక్కడ పొట్టన పెట్టుకున్న కుట్ర, దాని వెనుక ఎవరున్నది మనందరికీ తెలుసు, సభ్య సమాజానికి తెలుసు. కారణం ఏంటంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఒక నాటకాన్ని తెర మీదకి తెస్తూ ఈరోజు కర్రెంగుట్టలో మావోయిస్టులను పొట్టన పెట్టుకోవాలని 40,000 పోలీసు బలగాన్ని అక్కడ మోహరింపడం జరిగింది. కర్రెగుట్టలో భారతీయ జనతా పార్టీ మేమేదో సాధించాం, పక్క దేశాన్ని ఏదో పాకిస్తాన్ గెలిచామన్నట్టు భారతదేశంలో అంతర్భాగమైన కర్రెగుట్టలో భారతీయ జనతా పార్టీ మన జెండాను ఎగరవేసి ఏదో విజయం సాధించినట్టు గొప్పలు చెప్పుకుంది. ఇప్పటికైనా ఈ దారుణమైన మారణకాండను ఆపి మావోయిస్టు పార్టీ వాళ్ళు ఇప్పటికీ, అంటే వారి ఆలోచనలు భావాజాలాలు వేరు కావచ్చు, వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా, ఎర్రజెండా పార్టీలుగా మేమందరం సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజానికం కోసమే పనిచేస్తున్నాం. ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దారుణంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఆలోచించి తక్షణ మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను ఆపాలని, శాంతి చర్చలకు సుముఖంగా ముందుకు రావాలని చెప్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నాకంటే ముందు పెద్దలు గవర్నర్ గారు చెప్పారు, ఉదయం 9 గంటల నుంచి వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా అఖిల భారత స్థాయిలో ఢిల్లీ సెంటర్లో ఒక ధర్నా చేయాలని, దానికి వామపక్ష పార్టీలను కూడా అందరినీ సమన్వయం చేసుకొని ఆ వేదిక ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం జరిగింది. ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మాతో పాటే ఉన్నారు ఉదయం నుంచి దాదాపు 1:30 వరకు. మిత్రులారా, ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా గ్రామ స్థాయిలో ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చాలా వరకు ప్రజలు చైతన్యవంతమయ్యారు. ఎందుకంటే ఈ మృతదేహాలను కాల్చడానికి కారణం వాటిని గిట్లా ఇక్కడ ప్రజలకు అప్పగిస్తే అసలు నిజాలు బయటపడతాయి, మేము చేసిన దారుణాలు బయటపడతాయి అని పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వం నిలబెట్టి బట్టబయలు చేస్తారు, ప్రజాకోర్టుల మమ్మలను దోషులుగా చిత్రీకరిస్తారు అని భారతీయ జనతా పార్టీ, మోడీ షా ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ పోలీసు వ్యవస్థ రాత్రికి రాత్రి కాల్చి చంపడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ మారణకాండను ఆపాలని, లేని పక్షంలో భారతదేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి ఏకమై ఢిల్లీ సెంటర్లో ధర్నాకు సిద్ధంగా ముందుకెళ్తాయని తెలియజేస్తూ, మీరు చేసే పోరాటంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ భాగస్వామిగా
పాల్గొంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.